డైరెక్టర్ బై మన శ్రీను వైట్ల. సో మన హీరోయిన్గా మన కావ్య తాపర్ ఉంది. నాకైతే ట్రైలర్ చూసిన చాలా డిఫరెంట్గా అనిపించింది అన్న. చూడండి, అంటే ఒక నేషనల్గా జరుగుతున్న యుద్ధం లాగా. సో మన చూడన్న సరిహద్దులో జరిగే కొంతమంది సైనికులు చాలా మంది చనిపోతుంటారు. సో కొంతమంది టెర్రరిస్టులు అక్కడ మనం చంపాలనుకుంటాము. అదే టెర్రరిస్ట్ మన ఇండియాకి వచ్చి మన ఇండియాని ధ్వంసం చేయాలని చూస్తే కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు చూడు. సో ఆ చెడ్డ వాళ్ళు మన ఇండియాని ఎట్లా ధ్వంసం చేద్దామని చూసుకోవాలంటే ఎట్లా నాశనం చేద్దాం అన్న కాన్సెప్ట్ హీరో ఎంట్రీ అయ్యి ఎలా కాపాడాడు అనేది. సో కొన్ని కాన్సెప్ట్ అనిపించింది. ఒక ట్రెండ్ ఏంటంటే ఈ మధ్యలో మన బింబిసారా కానీ కొన్ని సీన్స్ అంటే ఒక చిన్న పాప కోసం పోరాడుతుంటాడు మన హీరో. సో ఇక్కడ కూడా మనకు గోపిచంద్ కూడా ఒక అమ్మాయి చిన్న పాప కోసం పోరాడుతున్నట్లుగా కనిపించింది. అది నాకు బాగా నచ్చిందంట. సినిమా మెయిన్గా ప్లేస్ ఏంటంటే శ్రీను వైట్ల డైరెక్షన్ చాలా బాగా అనిపించింది. సినిమా దగ్గర కూడా చాలా బాగా అనిపించింది. మన కావ్య తాపర్ మీరు చూసిన డబుల్ స్మార్ట్ శంకర్లో సినిమా ఎట్లా ఉందో కానీ తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తను హాట్గా మేబీ ఈ సినిమా చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇంకోటి నాకు ఈ ట్రైలర్లో చాలా మంచిగా అనిపించింది ఏంటంటే కొన్ని కామెడీ సీన్స్ కూడా చాలా బాగా అనిపించాను. సో ఇంకోటి ఏంటంటే మన గోపిచంద్ కమాండ్గా చూపించారు, లైక్ ఒక ఆర్మీ లాగా చూపించారు. అది డిఫరెంట్ అనిపించింది. బీజింగ్ కూడా చాలా బాగా అనిపించింది. అంతలో నేను ఒక వీడియో ఇస్తాను, మీ టైం వచ్చింది మీరు కొట్టారు, మా టైం వస్తే మేము కొడతామన్న డైలాగు, జగన్ డైలాగు అది చాలా బీభత్సం సృష్టించింది. సో ఈ డైలాగ్ మా సినిమాలో ఉంటే ఇంకా ఎట్లా అరుపులు ఎట్లా ఉంటే తెలియదు కానీ 100% నాకు శ్రీను వైట్ల మీద నమ్మకం ఉందన్న. సో తన కింగ్ దూకుడు అందరి వాడు పెద్ద పెద్ద సినిమాలు తీశాడు. అయినా తెలిసిన విషయమే శ్రీను వైట్ల అంటే మనకు వెంకీ మన ట్రైన్లో కొన్ని సీన్స్ ఉంటాయి. సో మన వెంకీలో చూస్తే మనకు ట్రైన్లో ఎంత మంచి కామెడీ జనరేట్ చేశారు. సో మన ఈ విశ్వం సినిమాలో కూడా కొన్ని ట్రైన్ సీన్స్లో కూడా మనకు ఆ రకంగా మనకు వెంకీ డైలమాకి వెళ్ళిపోతాము, ఆ వెంకీ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం అన్నట్టు మన డైరెక్టర్ కూడా చెప్పాడు, ఫీడ్ చేశాడు. అంటే బస్ ఆ వెంకీ మేనరిజం, ఆ వెంకీ హ్యూమర్ని మిస్ అవుతున్న ప్రతి ఒక్కరితో ఈ విశ్వం సినిమా ద్వారా నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్ అవుతారని నాకు నమ్మకంగా నాకు కలిగింది. సో నాకే నమ్మకం శ్రీను వైట్ అంటేనే ట్రైన్లో మంచి సీన్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు కాబట్టి 100% ఆ సీన్స్ కోసమైనా సినిమాకి వెళ్ళాలని నమ్మకం నాకు కలిగింది. ఈ బ్లాక్ బస్టర్ కొడతారంటారా? 100% నాకు మెయిన్ నాకు రిక్వెస్ట్ ఏంటంటే సో అన్న సినిమాలో చాలా డిఫరెంట్గా కనిపించాడు అన్న. ఓకే, థ్యాంక్ యూ.